పెళ్ళయ్యే ప్రతి ఒక్కళ్ళకి 6 నెలలు తిమ్మిరిగా ఉంటుంది. తిమ్మిరి అంటే మీరు అనుకోవచ్చు, తిమ్మిరి ఏంటన్నా అని. బండి మీద వెళ్తాం, బండి మీద వెళ్తే 2 బండ్లు ఢీకొన్నాయి అనుకోండి, ఎవరో ఒకరు కింద పడతారు. కింద పడగానే ఆ భాగంలో మనకి ఏం తగులుతుంది? దెబ్బ తగిలిద్ది. దెబ్బ తగిలితే ఆ భాగం అంతా ఎలా ఉంటుంది? తిమ్మిరిగా ఉంటుంది. అప్పుడు నాన్నెళ్ళి అడుగుతారు, ఎడా దెబ్బ తగిలిందంటే తగల్లా, ఎందుకని? తిమ్మిరిగా ఉంది. అరగంట తర్వాత తిమ్మిరి వదిలిపోద్ది. తిమ్మిరి వదిలిపోగానే నానా, బాబాయ్, అమ్మ, తాతయ్య అని వచ్చేస్తారు. అనగానే నాన్న అంటాడు, అప్పుడే చెప్పేవరా, నేను 1 కోటి రూపాయలు వసూలు చేసేవాడిని. అప్పుడు ఎలాగుంది? తిమ్మిరిగా ఉంది. పెళ్ళయ్యే వాళ్ళకి 6 నెలలు అలా తిమ్మిరిగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అన్నా నీకెలా తెలుసని. నాకు 2002 అక్టోబర్ 23వ తారీఖున పెళ్లి జరిగింది. నేను మెర్లిన్ మసీలా కూర్చున్నాను, నాకు కూడా తిమ్మిరిగానే ఉంది. నేనేమనుకున్నానంటే ఆ అయ్యగారు అమ్మగారిలా ఉండకూడదు, ఈ అయ్యగారు అమ్మగారిలా ఉండకూడదు, ఈ అయ్యగారు అమ్మగారిలా ఉండకూడదు, ఈ అయ్యగారు అమ్మగారిలా ఉండకూడదు అనుకున్నాను. కానీ అందరికీ 6 నెలలకు తిమ్మిరి దిగిద్ది, నాకు 2 నెలలకే తిమ్మిరి దిగిపోయింది. కానీ అందరిలాగా పంచాయతీలకి వెళ్ళా. నేను నా భార్య మోకాలు ఉంచాం, బెడ్రూమ్లో మోకాలు ఉంచుకొని చేతులు పట్టుకొని, ప్రభువా ఈ కుటుంబ జీవితం చేయడం మా వలన కాదు నాయన అని చెప్పి యేసు వైపు చూసాం. యేసయ్య 2వ రాకడ దాకా విజయవంతంగా మారుస్తున్నాడు. చప్పట్లు కొట్టచ్చండి, పెళ్ళండి బాబు. అదే ఈ రోజున మెర్లిన్ మర్సీ మీకు కూడా తిమ్మిరి దిగిపోద్ది. మరి ఎప్పుడు దిగిద్దో నాకు తెలియదు. మా చర్చిలో ఒక అతనికి ఫస్ట్ రోజే తిమ్మిరి దిగిపోయింది. మరి మీకు నాకు 2 నెలలకే తిమ్మిరి దిగింది, మీకు 2 వారాలకు దిగిద్దో 7 నెలలకు తిమ్మిరి దిగిద్ది. కానీ ప్రపంచంలో చేసినట్టు ఎవ్వడూ చేయదు. నేను నా భార్య చేసినట్టు చేయి. నీ జీవితం ఇప్పుడు ఎలాగుందో దానికి 1000 రెట్లు నా దేవాది దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సరే తిమ్మిరి తెగలేదంటే నేను అబద్ధం ఆడుతున్నట్టు. మీరు అందరికీ తిమ్మిరి దిగిపోతాయి. కానీ ఒక మాట మీరు గమనించండి, అమ్మలందరినీ ఒక పక్కకు తీసుకురండి, నాన్నలందరినీ మరో పక్కకు తీసుకెళ్ళండి. మా అమ్మ నీకెంత మంచి, మా నాన్న ఇచ్చాడు, నీకు మంచి భర్తనిచ్చాడంటే అమ్మ ఏమిటో తెలుసా? మీ నాన్న ఎక్కడున్నాడంటే ఆఫీస్కి వెళ్ళాడంటే అమ్మ ఏమిటో తెలుసా? నా కడుపులో మాట చెప్తున్నానమ్మా, నేను కాబట్టి మీ నాన్నతో ఉన్నానమ్మా, నేను కాబట్టి మీ నాన్నతో ఉన్నానమ్మా. నాన్నలందరినీ ఒక పక్క తీసుకెళ్ళండి. నాన్న నీకెంత మంచి అమ్మనిచ్చాడు. నానేమంటాడు తెలుసా? మీ అమ్మ ఎక్కడుందంటే 4వ అంతస్తు డాబా పైన బట్టలారేస్తుందమ్మా అనగానే నానేమంటాడు తెలుసా? నా గుండెల్లో మాట చెప్తున్నానమ్మా, నా గుండెల్లో మాట చెప్తున్నా, నేను కాబట్టి మీ అమ్మతో ఉన్నానమ్మా. నేను చెప్పనా? చుక్కలు చూపెట్టేసింది. ప్రతి నాన్న చెప్పేది అదే, ప్రతి అమ్మ చెప్పేది అదే, ఆఖరికి మా అమ్మ కూడా చెప్పేది అదే. నేను చెప్పనా? కానీ ప్రతి నాన్న త్యాగం చేశాడు, ప్రతి అమ్మ త్యాగం చేసింది. మెర్లిన్ మర్సీ మీ పేరెంట్స్ త్యాగం చేశారు.